మాయాపురం అనే గ్రామంలో గోపి అనే వ్యక్తి ఉంటాడు. ఇతనికి ఎప్పటి నుండో కూడా హోటల్ పెట్టాలని ఒక కోరిక ఉంటుంది. అది వెళ్ళి తన భార్యతో ఇలా చెప్తాడు. సీత, నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే నేను మన పంట పొలాలు చూసుకుంటూ అలాగే ఒక హోటల్ని పెడదామనుకుంటున్నాను. అది చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే మన గ్రామంలో కనీసం ఒక్క హోటల్ కూడా లేదు కదా. చిన్నపిల్లలు అలాగే పెద్దవారు కూడా మన హోటల్ దగ్గరికి వస్తారు. దానితో మనకి చాలా గిరాకీ వస్తుంది. దానితో మనం సంతోషంగా జీవించవచ్చు. ఏమంటావు దానికి? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మనకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? అలాగే దానికి ఒక మంచి స్థలం కూడా అవసరం. అలాగే మనకి ఒక బండి కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం మన సరుకులన్నింటినీ కూడా అక్కడ నిల్వ ఉంచుకోవాలి కదా. దానికి నీ దగ్గర ఉపాయం ఉందా? నువ్వేం కంగారు పడకు సీత, నేను దానికి అన్ని ఏర్పాట్లను కూడా చేశాను. రేపటి నుండే మనం మన హోటల్ని ప్రారంభిద్దాం. దానివల్ల మన గ్రామస్తులందరూ కూడా మన దగ్గరికి వచ్చి తింటారు. బాబాయ్ గారు, మీరు ఈ హోటల్ని ఎప్పుడు ప్రారంభించారు? ఇంతకుముందు మన గ్రామంలో ఒక్క హోటల్ కూడా లేదు. మనందరం కూడా వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ తినేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ శ్రమ తగ్గిపోయింది. దాంతోపాటు మీకు ఇక్కడ చాలా గిరాకీ వస్తుంది అనే నమ్మకం నాకుంది. ఏమేం చేస్తున్నారు? నేను ఇక్కడ మిర్చి బజ్జీ, వడ, దోశ, పూరి అన్ని రకాలైన టిఫిన్స్ చేస్తాను. మీరు ఇప్పటి నుండి తప్పకుండా నా దగ్గర తినిపోవాలి. అదే గ్రామంలో ఉన్న రంగారావుకి గోపికి గిరాకీ రావడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. వారి గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు. ఏమంటే పిల్లలు, మన గ్రామంలో గోపి అనే వ్యక్తి హోటల్ని ప్రారంభించాడు. మీకు అది తెలిసిందా? అతను శుభ్రతని పాటించడం లేదు. అలాగే అతను తక్కువ ధరలకు వచ్చే సరుకులను తీసుకొచ్చి ఇక్కడ కల్తీ ఆహారాన్ని తయారు చేస్తున్నాడు. మీరెవరు కూడా అతని దగ్గర ఆహారాన్ని తినకండి. అలా ఏం లేదు బాబాయ్ గారు. నేను ఇందాకే గోపి బాబాయ్ దగ్గర ఆహారం తినొచ్చాం. అక్కడ చాలా శుభ్రంగా ఉంది. అలాగే నాణ్యతమైన సరుకులను వాడి ఆహారాన్ని తయారు చేస్తున్నాడు. అక్కడ టిఫిన్స్ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. మేమందరం కూడా ఇప్పటి నుండి అక్కడే తినాలని నిర్ణయించుకున్నాము. అప్పుడు కూడా రంగారావు యొక్క ప్రయత్నం ఫలించకపోవడంతో అతను తీసుకొచ్చే సరుకుల దుకాణం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు. ఏమండి రంగారావు, ఇలా వచ్చారేంటి? చాలా రోజులు అవుతుంది మీరు మా షాపుకి రాక. అయినా మీ యొక్క షాపు ఎలా నడుస్తుంది? చాలా బాగుందా? మీ గ్రామంలో గోపి అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి వారానికి సరిపడ సరుకులు తీసుకొని వెళ్తూ ఉంటాడు. తనకి హోటల్ ద్వారా మంచి ఆదాయం వస్తుందంట కదా, నిజమేనా? అవును, ఆ విషయం గురించి మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చాను. అదేంటంటే తను హోటల్ ప్రారంభించినప్పటి నుంచి నా దుకాణంకి గిరాకీ రావడం లేదు. దానివల్ల నాకు చాలా నష్టం వస్తుంది. అతనికి మీరు అమ్మే సరుకుల నుండి ఎక్కువ డబ్బులు తీసుకోండి. దానికి గాను నేనే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఇది మీకు ఒప్పందమేనా? అలాగే, నేను దీనికి ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ డబ్బులు ఎలాగో నువ్వు ఇస్తా అన్నావు కదా. అలాగే నువ్వు ఎప్పటి నుండో సరుకులన్నింటినీ కూడా నా దగ్గరే తీసుకొని వెళ్తున్నావు. నువ్వు నా దగ్గర చాలా గిరాకీ చేస్తున్నావు కాబట్టి నేను దీనికి ఒప్పుకుంటున్నాను. అలాగే గోపి దగ్గర నేను ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటాను. మరుసటి రోజు గోపి తన హోటల్కి కావాల్సిన సరుకుల కోసం పట్నంకి వెళ్తాడు. ఏమండి, నేను మొన్న తీసుకెళ్లిన సరుకులన్నీ అయిపోయాయి. నేను హోటల్ ప్రారంభించాను కదా, దానితో నాకు మంచి గిరాకీ వస్తుంది. మళ్ళీ కూడా అవే సరుకులు నాకు ఇవ్వండి. ఎందుకంటే త్వరగా తీసుకెళ్ళాలి. అలాగే ఇస్తాను గోపి. కాకపోతే ఆ సరుకులన్నింటికి కూడా కాస్త ధరలు పెరిగాయి. దానివల్ల నేను పాత రేటుకి అమ్మలేను. కాబట్టి నేను కొత్త రేటును వాడి ఎక్కువ ధరకు అమ్ముతాను. అది మీకు సమ్మతమేనా? ఎందుకంటే గత 2 రోజుల నుండి కూడా అవసరాల సరుకులకు చాలా ధరలు పెరిగాయి.
అలాగా, నేను ఇది వినలేదు. సరే, నాకు ఈ కొత్త ధరల ప్రకారంగానే సరుకులు ఇవ్వండి. ఎందుకంటే నాకు హోటల్ ఓపెన్ చేయడానికి సమయమైంది. త్వరగా ఇవ్వండి. గోపి ఎక్కువ ధరలకు తన యొక్క సరుకులను తీసుకొచ్చుకొని బజ్జీలను వేస్తాడు. కాకపోతే అప్పటి నుండి గోపికి గిరాకీ రావడం తగ్గిపోతుంది. దానితో చాలా బాధగా ఉంటాడు. అదే సమయంలో ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. ఏమండి, నేను మా గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు మధ్యలో నా కారు పంచర్ అయ్యింది. నేను పొద్దున్న నుండి కూడా ఏమి తినలేదు. నేను డబ్బులు తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను. నాకు ఈ ఆహారాన్ని ఇచ్చి సహాయం చేయగలరా? నేను మళ్ళీ మీకు ఇటువైపు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు ఈ బజ్జీలు మీరు ఇవ్వగలరా? అలాగే ఇస్తాను. దానిలో ఏముంది? డబ్బులు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ మీరు ఆకలిగా ఉందంటున్నారు కదా, దానికంటే నాకు ఏమీ ఎక్కువ కాదు. మీరు ఇక్కడ ఏం కావాలో అన్నీ కడుపు నిండా తినండి. నేను కూడా ఇక్కడ హోటల్ని కొత్తగా ప్రారంభించాను. మీకు ఏం కావాలో అవి తినండి. తర్వాత ఏది రుచిగా ఉందో చెప్తే నాకు అది చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు తను అక్కడ ఉన్న వాటన్నింటినీ ఒక్కొక్కటిగా రుచి చూస్తూ తింటుంది. మరుసటి రోజు తను గోపి ఇంటిని వెతుక్కుంటూ గోపి ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఏమండి, మీరు నాకు నిన్న ఆహారాన్ని ఇచ్చి నా ఆకలిని తీర్చారు. కాబట్టి దానికి ఏదో రుణంగా నేను మీకు ఏదన్నా ఒక సహాయం చేయాలని ఇక్కడికి వచ్చాను. మీకు ఏం కావాలో చెప్పండి. నేను దానిని వెంటనే తీరుస్తాను. ఎందుకంటే నేను చాలా వ్యాపారాలు చేస్తుంటాను. మీరు ఏది కావాలన్నా నేను చేస్తాను. అయ్యో, అదేం లేదండి. ఆకలిగా ఉన్న వారికి ఆహారాన్ని ఇవ్వడం మన బాధ్యత. అంతే. నేను అంతకు మించి చేసింది ఏమీ కూడా లేదు. మీరు ఏం చేసినా నాకు ఎక్కువ ఉపయోగపడదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర కూడా ఏమీ ఆశించను. కానీ నా హోటల్ ఒక్కటి మాత్రం చూసుకుంటే నాకు సరిపోతుంది. మీరు ఇక్కడి దాకా వచ్చి అడిగినందుకు మీకు ధన్యవాదాలు. తను ఎంత అడిగినా కూడా గోపి వద్దనడంతో అదే గ్రామంలో ఒక సూపర్ మార్కెట్ని ఏర్పాటు చేసి తనకు బహుమతిగా ఇస్తుంది. దానితో గోపి చాలా సంతోషంగా ఉంటాడు. అప్పటి నుండి గోపికి తన యొక్క సూపర్ మార్కెట్ ద్వారా చాలా గిరాకీ వస్తుంది. అలాగే రంగారావుకి గిరాకీ మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు గోపి మరియు తన భార్య ఇద్దరు కూడా ఆ గ్రామంలోనే వారి యొక్క సూపర్ మార్కెట్ను చూసుకుంటూ వారి యొక్క జీవనాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఉపకారానికి పరోపకారం.